పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కూడి వచ్చిన సంఘానికి ప్రేమితులకును ఉదయకాల వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశము ఏదనగా క్రిస్టోఫానీ, పూర్వ అవతార క్రీస్తు ఉనికి. పాత నిబంధనలు క్రిస్టోఫానీ. ఇంతకుముందు ఈ అంశాన్ని ఎప్పుడు కూడా గత 23 సంవత్సరాల్లో ఎప్పుడు నేను ప్రస్తావించలేదు. కనుక జాగ్రత్తగా మనస్సు పెట్టి వాక్యం వింటూ ప్రభు గొప్పతనం గురించి ఆయనను కొనియాడండి. క్రిస్టోఫానీ. చాలామంది ప్రజలు, క్రైస్తవులు కూడా క్రీస్తును గురించి ఆలోచించినప్పుడు ప్రభువు కొత్త నిబంధన కాలంలోనే ఉన్నట్లుగా, ఆయన ఉనికి కొత్త నిబంధనకు మాత్రమే పరిమితమైనట్లుగా భావిస్తూ ఉంటారు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క పుట్టుకను మనము చూస్తున్నాం. అయితే చాలామంది విశ్వాసులు కూడా ప్రభు యొక్క పుట్టుకతోనే ఆయన ఉనికి ప్రారంభమైంది, ఆయన ఉన్నాడు అన్నది కొత్త నిబంధన గ్రంథము నుండే ప్రారంభమైందని అనుకుంటా ఉంటారు. ఈరోజు జాకబ్స్ మన వర్షిప్ చేస్తూ జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మలను ఏర్పాటు చేసుకుని ఉన్నావు దేవా, నీకే వందనములు అని ఒక మాట చెప్పి ఉన్నాడు. దేవునికి వందనాలు. God has chosen us before the foundation of the world. లోకము ఏర్పడక మునిపే మనము ఉన్నాము. మనతో పాటుగా ముందుగానే ప్రభు ఉన్నాడు. కొత్త నిబంధనలో మనము యేసు యొక్క భౌతికమైనటువంటి ఉనికిని చూస్తున్నప్పటికీ, ఉనికి అంటే ఉండడం చూస్తున్నప్పటికీ, లేఖనాలు పూర్తిగా మనము ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు పాత నిబంధన కాలంలో నుండే ఉన్నాడు. ఆయన అద్వితీయుడు, ఆయన గొప్పవాడు, దేవునితో సమానుడు. యేసు ప్రభువు పాత నిబంధన గ్రంథములో కూడా ఉండడాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. లేఖనాలను గొప్పగా దేవుడు మనకు విశదపరిచినప్పుడు ఈ సత్యాలు మనకు తెలుస్తాయి. క్రిస్టోఫానీ అంటే ఆయన భౌతికంగా కొత్త నిబంధన కాలంలో మనకు కనిపించక ముందే, ఆయన పాత నిబంధన కాలంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఆదికాండం నుంచి ఆయన ఉన్నాడు. అంటే పూర్వావతారమైనటువంటి క్రీస్తు. పూర్వావతారమైనటువంటి క్రీస్తు అంటే సాధారణంగా వాడుక భాషలో మనం చూస్తున్నట్లయితే అవతారం అంటే ప్రభువు ఒక్కడే, కానీ ఆయన యొక్క రూపము పాత నిబంధన కాలంలో కూడా పూర్వాకారములో కూడా ఉండేది, కనిపించేది. ఈ సత్యాన్ని దేవుడు మనకు కనబరచబడుతున్నాడు. క్రిస్టోఫానీస్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన కాలములో
యేసు ప్రభు యొక్క ఉనికిని లేఖనాల ద్వారా మనము ఈరోజు రుజువు చేయబోతున్నాం. ఈ బొమ్మలోనే కూడా చిత్రకారుడు గజిబిజిగా ఒక ఆక్టోగోనల్ షేప్ స్ట్రక్చర్స్ వేస్తూ మీరు ఆ స్ట్రక్చర్స్లో యేసు ప్రభు యొక్క బొమ్మను చూడవచ్చును. అంటే పాత నిబంధన కాలములో క్రీస్తు మనకు కనిపిస్తాడు, కానీ మనలాగా అధ్యయనము చేసి విశ్లేషణ చేసి ఆయన మీద మనము దృష్టించినప్పుడు పాత నిబంధన కాలంలో యేసయ్యను ఈ గజిబిజిగా ఉండేటువంటి నాలెడ్జ్లో, విజ్డమ్లో కూడా మనము చూడగలుగుతాం. క్రిస్టోఫానీ డెఫినేషన్ మీకు చెప్పి ఉన్నాను. క్రిస్టోఫానీలో 2 రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. ఒకటి క్రిస్టోస్ అంటే క్రీస్తు, ఫనీన్ అంటే ఆయన కనిపించటం. అంటే ఈ 2 గ్రీకు పదాలు క్రిస్టోసు, ఫనీన్, ఈ 2 కలిపితే మనకు అర్థమయ్యేది ఏంటంటే క్రిస్టోఫానీ అంటే యేసు ప్రభు క్రీస్తు కనిపించటము. క్రిస్టోస్, ఫనీ, యేసు కనిపించటము. దాన్ని తెలుగులో మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే పూర్వావతార ఉనికి, అవతారం. తెలుగు భాషలో అవతారము మీకు తెలుసు, అవతారాలు అనేవి రకరకాల రూపాల్లో ఉండడం. క్రీస్తు పూర్వావతార ఉనికిని మనము ఈరోజు క్షుణ్ణంగా దగ్గర ఉండి మనము ధ్యానం చేయబోతున్నాం. ఇంకొక మాట ఉన్నది పాత నిబంధన గ్రంథంలో, థియోఫానీ అంటే పాత నిబంధన కాలంలో దేవుడు మానవ ఆకారములో తన యొక్క భక్తులకు, ప్రవక్తలకు కనిపించట, దేవుడే మానవ రూపంలో కనిపించట, దేవుడే మానవ రూపములో భౌతిక శరీరములో పుట్టుట కొత్త నిబంధన కాలంలో జరిగింది. థియోఫానీ అంటే పాత నిబంధన కాలంలోనే దేవుడు మానవ ఆకారంలో కొంతమందికి కనిపించాడు. అయితే యేసు ఏ విధముగా, ఏ ఆకారంలో కనిపించాడు అన్న విషయాలను కూడా మనము ధ్యానం చేయబోతున్నాం. థియోఫానీ, క్రిస్టోఫానీ అంటే పాత నిబంధన కాలములో క్రీస్తు యొక్క ఉనికి, అవతార ఉనికి. థియోఫానీ అంటే దేవుడే సాక్షాత్తు మానవ రూపములో కనిపించే దేవుడు, అంటే ద గాడ్, లార్డ్ జెహోవా. మనము ముందుగా ఇది క్లిష్టమైనటువంటి ఈ టాపిక్ని మనము ధ్యానం చేసేటప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. వీఆర్ ది హ్యూమన్ బీయింగ్స్ పవర్లెస్, శక్తి లేని వారము. వీఆర్ యూస్లెస్, మనము ఉపయోగకరమైనటువంటి వారముగా కాము. మనకు వీ హ్యావ్ నో గోల్, లక్ష్యాలంటూ ఏమీ లేవు. నో విజన్, దర్శనము కూడా లేదు. వీ కెనాట్ పర్ఫార్మ్ ద గ్రేట్ కమిషన్. వీఆర్ పవర్లెస్, వీఆర్ యూస్లెస్, వీ హ్యావ్ నో గోల్, వీ హ్యావ్ నో విజన్, వీ కెనాట్ పర్ఫార్మ్ గ్రేట్ కమిషన్. గొప్ప గొప్ప కార్యాలు మనము చేయలేము ఓన్గా. అయితే గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. మాథ్యూ 28:18 ప్రకారము ఆల్ పవర్ ఈజ్ ఇన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసులో సమస్తమైనటువంటి శక్తి ఉన్నది, అది నమ్ముదాం మనం. నిన్ననే ఒక వీడియో చూస్తాను. రోడ్రిగ్జ్ యూ అనే ఒక ఆమె ఇండియన్ మహిళా క్రికెటర్.
ఐఎమ్ వెరీ షై గర్ల్ ఇన్ ద స్కూల్. 20 మందిలో ఉండడానికే నాకు బిక్కుమంటా ఉండేది. బట్ మై లార్డ్ మేడ్ మీ టు ప్లే క్రికెట్ ఫర్ ఇండియా విత్ ఆల్ ది వ్యూ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద స్టేడియం. ఈ స్టేడియంలో లక్షలాది మంది చూస్తూ ఉండగా నేను ఒక షై గర్ల్, సిగ్గుపడేటువంటి అమ్మాయినైనప్పటికీ నా దేవుడు నన్ను గొప్ప క్రీడాకారుడుగా ఇంతమందిలో ఆడే విధంగా చూస్తాడు. ఆ వీడియో మన సోదరి శశాను కూడా చూసింది. ఆమంటది సాక్ష్యంలో, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నేను అన్నీ చేయగలను. ఒక సెంచరీ కొట్టానా, ఒక బీటెక్ పాస్ అయ్యానా, ఒక ఎంటెక్ పాస్ అయ్యానా, ఒక జాబ్ వచ్చిందా, లేక ఒక కార్యం చేస్తున్నానా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరచువాని ఎందే అనగా క్రీస్తునందే నేను చేయగలను. ఆల్ పవర్ ఈజ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఒక ఆత్మని మనము మర్చిపోవద్దు. దేవుడు మనుష్య రూపంలో కనిపించిన, క్రీస్తు రూపంలో కనిపించిన ఆయన ఆత్మస్వరూపి. కనుకనే మనము ఆరాధించేటప్పుడు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ ఆన్వర్డ్స్. యోహాను 1:18 ఏమి రాయబడి ఉందంటే, ఏ మనుష్యుడును దేవుణ్ణి చూడలేదు. అంటే సాక్షాత్తు దేవుడు అన్న విధముగా ఆయన కనిపించిన దాఖలాలు లేవు. యోహాను 14:10-11 ఏముందంటే, నేను నా తండ్రి యేసు ప్రభువు యెహోవా దేవుడు ఆర్ వన్. యోహాను 10:30 నేను దేవుడు ఒక్కటే. ఆదికాండము 17వ అధ్యాయం నుండి 1-6 వరకు థియోఫానీని వివరించడానికి మీకు తెలియచేస్తాను. చదువు. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండును. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాడు. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జన్మలకు తండ్రివగు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించిన కనుక నీ పేరు అబ్రహాము అనబడదు. నీకు అత్యధికంగా సంతాన అభివృద్ధి వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్టు నియమించింది. రాజులను నీలో నుండి వచ్చింది. 22వ వచనంలో కూడా ఏమున్నదంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. ఆదికాండము 17వ అధ్యాయము 1-6లో మీరు ఏం చూస్తున్నారంటే, 2 ముఖ్యమైన విషయాలు చూస్తున్నారు. 1వ వచనంలో 90 ఏళ్ళు ఉన్న వయసులో ఉన్నటువంటి అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు, కనిపించాడు. ఏ రూపంలో కనిపించాడు అన్న విషయము ప్రక్కన పెడితే కనిపించాడు. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణు, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్, ఒబే మీ అండ్ లివ్ ద రైట్ వే. సరైన మార్గములో నువ్వు జీవించు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది థియోఫానీ, దేవుడే ప్రత్యక్షమగుట. అబ్రహాం కన్వర్షన్ టు అబ్రహాం. ముస్లింలు ఇబ్రహీం అంటారు. పాత నిబంధన వారి యొక్క గ్రంథము కూడా ఇంచుమించు ఒకే నామాలు ఉంటాయి. సల్మాన్ వాళ్ళంటే మనం సొలోమన్ అంటాం.
వారి పేర్లు పాత నిబంధన పేర్లు ఒకేలాగా ఉంటవి. ఇక్కడ థియోఫానీ అనే దాని గురించి బాగా మీకు ఈ వాక్యాన్ని నేను తెలియచేస్తున్నాను. యెహోవా దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత మళ్ళా లార్డ్ హ్యాస్ గాన్ టు హెవెన్, పైకి వెళ్ళిపోయాడు. ఆయన నివాస స్థలము పరలోకము. ఈ విధముగా మనము దేవుని ఉనికిని చూస్తున్నాము. గ్లోరీ ఆఫ్ ది గాడ్, ప్రత్యక్ష గుడారములో పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె దేవుని ఉనికి. మేఘము అగ్ని వలె, పిల్లర్ ఆఫ్ ది క్లౌడ్, పిల్లర్ ఆఫ్ ది ఫైర్. అక్కడ దేవుని రూపం అది. దట్ ఈస్ థియోఫానీ. థియోఫానీ అంటే గ్లోరీ ఆఫ్ ది గాడ్, దేవుని మహిమ అనేది మనము చూస్తున్నాం. దేవుని మహిమ చూసినప్పుడు అది థియోఫానీ కింద మనము చూడవచ్చును. అయితే క్రిస్టోఫానీని ఎక్కువగా మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు కూడా పాత నిబంధన గ్రంథంలో కనిపించాడు. దాన్ని అచ్చ తెలుగులో పూర్వ అవతార క్రీస్తు ఉనికి, పాత నిబంధన కాలంలో క్రిస్టోఫానీ. క్రిస్టోఫానీలో యేసు ప్రభు ఎలాగ కనిపించేవాడు అంటే, ఏంజల్ ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క దూత. దిస్ ఏంజల్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డినరీ ఏంజల్స్. This angel of God, Jesus Christ, is all powerful, but whereas ordinary angels are not powerful. దేవుని దూతగా ప్రత్యక్షమైనటువంటి యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, మామూలు దూతలు కాదు. The angel of God, Jesus Christ, can do anything, whereas ordinary angels cannot. యేసు ప్రభు అనేటువంటి దేవదూత దేవుడు చేసినట్లే అన్ని పనులను చేస్తుంది, కానీ మామూలు దూతలు చేయలేరు. ఏంజల్ ఆఫ్ ది లార్డ్, ప్రభు యొక్క దూత. ఏంజల్ ఆఫ్ ది గాడ్, ఏంజల్ ఆఫ్ హిస్ ప్రజెన్స్. మెసెంజర్ ఆఫ్ ది కవెనెంట్, నిబంధన వార్తాహరుడు, మెసెంజర్. ఇవి ధ్యానం చేద్దాం. ఈరోజు రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి క్రిస్టోఫానీలో మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఆది కాండములోనే యేసు ప్రభువును మీరు చూచుట, అంటే యేసు ప్రభు ఎంత గొప్పవాడో, ఆయన విశిష్టతను మరింత పరిపూర్ణంగా మనము ధ్యానము చేయొచ్చు, తలపోసుకుంటూ దేవాది దేవునికి స్తుతులు చెల్లించిన అటువంటి యేసు ప్రభుని మనకు రక్షకుడిగా ఇచ్చాడు. అటువంటి యేసు ప్రభుని శిలువ పైన మన కొరకు బలియాగం చేసి ఆ రక్తము ద్వారా పాప పరిహారము చేశాడు, ఎటోన్మెంట్, ప్రాయశ్చిత్తము చేశాడు. అదేవిధంగా పాప విమోచన, రెడెంప్షన్ చేస్తున్నాడు, ప్రొపీషియేషన్ అండ్ ఆల్సో రెడెంప్షన్. మన పాపములకు ఫర్గివ్నెస్ వచ్చింది యేసు ప్రభు వల్ల. యేసు ప్రభు మన కొరకు బలియాగమైపోవడం వల్ల మనము బలులు అర్పించవలసిన అవసరం లేదు. మనము నదులలోనూ లేక విశిష్టమైనటువంటి ప్రాంతాలను దర్శించుట చేయవలసిన అవసరం లేదు. బలులు తెచ్చి, జంతువులను తెచ్చి ఆలయంలో వధించవలసిన అవసరం లేదు. మన కొరకై వధింపబడినటువంటి గొర్రె పిల్లలాగా యేసు ప్రభువు మన కొరకు ప్రాణదానము చేసి ఇచ్చి మనకు ప్రాణదానం ఇచ్చినటువంటి గొప్పవానిని మనం పాత నిబంధన గ్రంథములో కూడా చూస్తున్నాము. యెహోవా దూత, ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్ అండ్ హ్యాగర్,
మీరు హాగర్ అనుకోండి, నేను హ్యాగర్ అంటాను. బోత్ ఆర్ సేమ్. ఆది కాండము 16వ అధ్యాయము 7-10 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోచున్నానని. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పింది. మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమని దానితో చెప్పింది. ఇక్కడ గ్రీన్ మార్కింగ్తో యెహోవా దూత 7వ అధ్యాయంలో ఉన్నది, 9వ అధ్యాయంలో ఉంది యెహోవా దూత, 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా యెహోవా దూత అని ఉన్నది. ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్. ఏ ఏంజల్ ఆఫ్ ది లార్డ్ కాదు, ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్. ఇంగ్లీష్లో మీరు చూస్తే నౌ అన్ ఏంజల్ ఆఫ్ ది లార్డ్ అనలేదు అక్కడ. ది అంటే ఒక్కటే. ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్ ఫౌండ్ హర్ బై ఎ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ది విల్డర్నెస్, బై ది స్ప్రింగ్ ఆన్ ద వే టు షూర్. దెన్ ది ఏంజల్ ఆఫ్ ది లార్డ్ సెడ్ టు హర్, I will multiply your descendants, your generation exceedingly. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము. 18వ వచనం, వానిని గొప్ప జనముగా చేస్తానని ఆమెతో చేశాను. ఎవరి సంతానానికి ఈ వాగ్దానం ఇవ్వబడింది? హాగరు సంతానానికి. హాగరు సంతానము కూడా, డిసెండెంట్స్ కూడా, దే ఆర్ బ్లెస్డ్. రిమెంబర్ దట్. శారాయి సంతానము ఇసుక రేణులో లేచేయడం అనేది మనకు తెలుసు. హాగరు సంతానాన్ని కూడా ఆయన అలా చేశాడు. ఇక్కడ నీ యొక్క జనమును విస్తరింపజేస్తాను అని 18వ వచనంలో చెప్పిన మాట ఎవరు చెబుతున్నారు? ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్. హియర్ ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్ హూ హ్యాస్ స్పోకెన్ టు హ్యాగర్ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఆరోపణలో ఉన్నారు. How do you say that the angel of the Lord is Jesus Christ? How it is possible? Here the angel of the Lord blesses Hagar, multiply your descendants. నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను అనేటువంటి పవర్, ఆ శక్తి ప్రభు దూత యెహోవా దూతకు మాత్రమే ఉన్నది. మామూలు దూతలో దేవుడు ఏం చెప్తే చేయాలి కానీ సొంత పెత్తనాలు చేయడానికి వీల్లేదు. హియర్ ద లార్డ్ ఆఫ్ ఏంజల్ ఈజ్ ఇండిపెండెంట్. అంత ఇండిపెండెంట్గా త్రిత్వములో మనం యేసును కూడా చూస్తున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. హాగరు గొడవ పెడుతుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హాగరు చాలా గొడవ పెట్టింది. మళ్ళా వెళ్ళిపో, నువ్వేమీ మాట్లాడవద్దు, వెనక్కి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. ఇక్కడ హ్యాగరు ఈ పిక్చర్లో కుమారుణ్ణి దూరంగా పడవేసి మళ్ళా నెలతిచ్చి ఆహారం ఇచ్చి ఈమెను మళ్ళా అరణ్యంలోనికి పంపించేయడం జరిగింది. హ్యాగర్ ఈజ్ ఆల్సో బిలీవర్ ఆఫ్ లార్డ్ జెహోవా. He is none other than in another name by Islamic people. అప్పుడు హాగరు
భయపడి పిల్లవాడిని కూడా దూరముగా విసిరేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అబ్రహాము హాగర్ని పంపివేసింది, దాసి దాని బిడ్డ అని పంపివేస్తాడు. బట్ లార్డ్ బ్లెస్ దెమ్ ఆల్సో. ఆదికాండం 21:14-18 ఆ వచనాలు కూడా మనం చూద్దాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజంపై వాటిని పెట్టి ఆమెను పంపివేశాడు. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ దిక్కిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవారు పడవేసి, ఈ పిల్లవాడి చావు నేను చూడలేదని అనుకుని ఇంటి చేత దూరము వెళ్ళి అతని ఎదురుగా కూర్చున్నాడు. ఆమె ఎదురుగా కూర్చుండి ఎదురు తెచ్చాడు. దేవుడు ఆ చిన్నవాడిని మొరను వినను. అప్పుడు దేవుడు ఆకాశం నుండి హాగరు పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకు. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వారి స్వరం వినేవాడు. కింద ఇంకొక వాక్యం ఉన్నది, 18వ వచనం. ఇది కొంచెం అటు ఇటు మార్చి బాబు, కిందది రావట్లేదు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అన్నాం. అబ్రహాము ఆహారము నీళ్ల తిత్తి ఇచ్చి బెయేర్షెబా అరణ్యానికి తోసేశాడు. పిల్లోడిని కనిపించాడు, దాసి చేత తోసేశాడు. ఎటూ లేనటువంటి పరిస్థితుల్లో, ఎటూ తోచనటువంటి పరిస్థితుల్లో హాగరు పిల్లవాడిని ఒక పొద కింద పడవేసింది. ఈ పిల్లోడు చావు నేను చూడలేనని దూరంగా ఉండి ఏడుస్తుంది. పిల్లోడు కూడా ఏడుస్తున్నాడు. 17వ వచనము మీరు చూసినప్పుడు 17వ వచనములో ఎలాగున్నదంటే, ఆ దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. వెంటనే అప్పుడు దేవుని దూత, ద ఏంజల్ ఆఫ్ ది గాడ్, ఆకాశము నుండి హాగర్ను పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు అని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అన్నాను. ఈ 17వ వచనంలో ఉన్నటువంటి దేవుని దూత క్రిస్టోఫాని, హాగరు నీకు ఏమి వచ్చి ఉన్నది, నీకేమొచ్చింది, డోంట్ వరీ అని పిల్లవాడును ఆశీర్వదిస్తానని గొప్ప మాటను యెహోవా దూత ఇచ్చిన్నది. హియర్ ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. హౌ కెన్ యూ సే ద ఏంజల్ ఆఫ్ గాడ్ హూ స్పోక్ టు హాగర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్? హౌ కెన్ యూ సే ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు అని ఎలా చెప్తావయ్యా అంటే, ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్ సెడ్ టు హాగర్, said to the kid Ishmael, I will expand your descendants generation. ఈ ఆశీర్వాదం ఇచ్చేటువంటి, వాగ్దానం ఇచ్చేటువంటి ఆల్ పవర్ఫుల్ ఒక యేసయ్యకు మాత్రమే, యెహోవా దేవునికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ దూత రూపములో ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభు క్రిస్టోఫాని. అందుకనే బాబు తీసేది అంత ఎక్స్పాండ్ చేయి. అందుకనే మనము
హాగరు సంతానాన్ని ద్వేషించకూడదు. అబ్రహాము ద్వారా సంతానము వచ్చినటువంటి వారు ముగ్గురు. వారిని మనం చూసినట్లయితే హ్యాగర్, షారా, కెతూరా. ముచ్చటగా ముగ్గురికి అబ్రహాము బిడ్డల్ని కన్నాడు. వీళ్ళందరూ కూడా బ్లెస్ చేయబడ్డారు అబ్రహాం ద్వారా. అయితే షారాయి జనాంగము మాత్రమే నా జనాంగము అని దేవుడు పేర్కొన్నాడు. అబ్రహాము షారాకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు రెబెకాకు ఏశావు, యాకోబు పుట్టాడు. యాకోబు నుంచి 12 ఇశ్రాయేలు గోత్రాలు వచ్చాయి. అదే విధముగా నా జనాంగము అని అనకపోయినప్పటికీ హాగరు సంతానాన్ని, ఇస్మాయిల్ సంతానాన్ని దీవించాడు. కెతూరా సంతానాన్ని కూడా దీవించాడు. కెతూరా నుంచి జిమ్రాన్, జోక్షాన్, మిడియాన్, మెడాన్, ఇష్బాక్, షువా. వీళ్ళే ఇశ్రాయేలీలకు తర్వాత శత్రువులు అయిపోతారు. మిద్యానీయులు, మిడియానీయులు, జోక్షానీయులు వీళ్ళంతా కెతూరా నుంచి వచ్చినవారు. అబ్రహాము నుంచి అబ్రహాము షారాకు ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నుంచి 12 ట్రైబ్స్ యాకోబు ద్వారా వచ్చారు. దావీదు ద్వారా యేసు ప్రభు వచ్చాడు. క్రిస్టియానిటీ వచ్చింది. దావీదు ద్వారా జూడాయిజం వచ్చింది. యూదులు యేసును నమ్మరు. ఇటువంటి యేసు ప్రభువు ఎక్కడి నుంచి వచ్చాడంటే దావీదు గోత్రము నుంచి వచ్చి ఉన్నాడని మనము చూస్తున్నాం. ఇక్కడ హాగరు, ఇస్మాయిలు యెహోవా దూత కూడా ఆశీర్వదించింది కదా. ఇస్లాం వచ్చింది. ఇంకా మీకు విపురంగా నాలెడ్జ్ కోసం జీనియాలజీ ఆఫ్ అబ్రహాంను చూపిస్తాను. కలర్లో ఉన్నది ఇస్సాకు, రెబెకాకు, యాకోబు, ఇసావు పుట్టారు. ఈ ఏషావుకు నుంచి వచ్చినటువంటి జనాంగము ఎడోమైట్స్. జాకోబుకు 12 బిడ్డలు కన్నారు. 12 గోత్రాలు వారు పుట్టారు. ఇష్మయేలు కూడా, ఇష్మయేల్ నుంచి ఇష్మలేట్స్ అంటే ఇస్లామిక్. యాక్చువల్గా ఈ క్రిస్టియానిటీ, జూడాయిజం కలిపిన ఇస్లాం మతస్థులులాగా అదే విధంగా ఉంటారు. ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది క్రిస్టియన్స్, యూదులు కూడా చాలా తక్కువ. క్రైస్తవుల తర్వాత అత్యధిక జనాభా కలిగినటువంటి వారు ఎవరు ప్రపంచంలోని ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేస్తే ఇస్లామిక్. ఇంచుమించు 30% పైన రోమన్ క్యాథలిక్లు, క్రైస్తవులు కలిసి ప్రపంచ జనాభాలో ఉన్నారు. ఇస్లామిక్ వారు ఇంచుమించు 17% వరకు ఉన్నారు. వారు ఆశ్చర్యింపబడ్డారు. ఇక్కడ ఇష్మాయేల్, హాగర్ సంతానము నుంచి యెహోవా దూత మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను అన్న ఆ మాట ప్రకారము వీరు కూడా 12 గోత్రాలు. దాన్ని మనం స్టడీ చేయం. దే విల్ స్టడీ, ఇస్లామిక్ పీపుల్ విల్ స్టడీ. నబాత్, కేదార్, అడ్బీల్, మిబ్సామ్, మిష్మా, దుమా, మస్సా, హదాద్, తెమూర్, జతూర్, నెఫిష్, ఖెద్మా. 12 గోత్రాలు ఉన్నాయి ఇస్లాంలో కూడా. ఈ ఇస్లామిక్ గోత్రాలు ఇస్మాయిల్ నుంచి, హాగర్ నుంచి వచ్చారు. వీరు కూడా దే ఆర్ బ్లెస్డ్. యూదులు, యాకోబు నుంచి వచ్చినటువంటి యూదులు 12 గోత్రాల వారు కూడా దే ఆర్ ఆల్సో బ్లెస్డ్. అయితే దావీదు నుంచి వచ్చినటువంటి జనాంగముగా యేసు ప్రభువు ద్వారా రక్షింపబడిన వారు దే ఆర్ మచ్ మోర్ బ్లెస్డ్ దెన్ జూడా పీపుల్.
than Ishmaelites. మనము ఈ యొక్క ఫ్లోషీట్ని చూస్తే దావీదు నుంచి జూడాయిజం వచ్చింది, దావీదు నుంచి యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు నుంచి క్రిస్టియానిటీ వచ్చింది. వీఆర్ మోర్ blessed people than any religion in this world, because God has given salvation through Jesus Christ and his blood. We believed it. జూదాయిజం వారు ఇంకా యేసు ప్రభు మెస్సియా వస్తాడు మమ్మల్ని రక్షిస్తాడని దే ఆర్ వెయిటింగ్. 7 ఏండ్ల శ్రమల తర్వాత భూమి మీద మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత 7 ఏండ్ల శ్రమల చివరన కానీ ఈ మిగిలినటువంటి యూదులు, ఇప్పుడు 80 లక్షలు మాత్రమే ఉన్నారు యూదులు ఇశ్రాయేల్లో. 80లో కూడా 60 ఉన్నారు, మిగతా 20 వారు అరబ్బులు, 20%. అందులో మళ్ళా 1.6 lakhs జూడా క్రిస్టియన్స్. వాళ్ళు మెస్సియా వస్తాడంటే రెండవ రాకడికి వచ్చే మెస్సియా అని అక్కడ వాళ్ళు నమ్ముతారు శ్రమల తర్వాత. అంతవరకు కూడా దే హ్యావ్ నో సాల్వేషన్. ప్రైజ్ ద లార్డ్. బిఫోర్ 7 years tribulation, before we go to the heaven, we have the confidence of getting the salvation. We have the confidence, we have the hope that we are saved because of Jesus Christ. ఇక్కడ మీరు గోత్రాలను చూస్తే యాకోబు ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క షారా నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుంచి యాకోబు మళ్ళా ఇద్దరు ఆ యొక్క భార్యల యొక్క పనిగెత్తుల నుంచి 12 గోత్రాలని దేవుడు సృష్టించాడు. రిమెంబర్ ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ ది అదర్ slaves along with wives are also blessed. దేవుడు మనుషులందరినీ కూడా బ్లెస్ చేయాలంటున్నాడు. పనిగెత్తలు ఉపపత్నుల యొక్క బిడ్డలను కూడా ఆశీర్వదించాడు. లేయా నుంచి 4 గోత్రాలు వచ్చాయి: రూబేను, సిమియోను, లేవి, జుడా, ఇస్సాకారు, జెబులన్. ఈ గోత్రాలలో యేసు ప్రభువు యోధా గోత్రం నుంచి వచ్చాడు. లేయా జీనియాలజీలోంచి యేసు ప్రభు వచ్చాడు. ఇక్కడ దావీదు రాజుల రాజు, అదేవిధముగా సొలొమోన్ యోధా రాజుగా పేర్కొనబడ్డాడు కూడా. యేసు ప్రభు యోధా గోత్రం నుంచి వచ్చినవాడు. నెక్స్ట్ క్రిస్టఫ్ అనే ఎగ్జాంపుల్స్కి ముందుగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. టెంపుల్లో యెహోవా దేవునిని ఆయనను యాజకత్వము చేసేవారు లేవి వంశస్థులు మాత్రమే. మోషే అహరోను నుంచి వచ్చినటువంటి వారు ప్రీస్ట్గా ఉన్నారు. అహరోను నుంచి వచ్చిన జడోక్ హై ప్రీస్ట్గా ఉన్నారు. లేవీ నుంచి వచ్చిన వాళ్ళు లేవీలు, వీళ్ళ మాత్రమే యాజకులు, పూజారులు. చూడండి, మన మిత్రులు హిందూస్లో కూడా టెంపుల్స్లో వేరే జాతుల వారికి పూజారులుగా అవకాశం ఉండదు. wherever you see the Hindu temple, the priest belong to one caste. ఎవరు? బ్రాహ్మణులు మాత్రం. మాలా, మాదిగ, రెడ్లు, చౌదరీస్ వీళ్ళు పూజారులుగా అర్హులు కాదు, వాళ్ళు పెట్టుకున్నారు అలాగా. అది బైబిల్ గ్రంథంలో కూడా పూజారులను బైబిలికల్గా ఏమంటారంటే యాజకులు అంటారు. పూజారి, ప్రీస్ట్, యాజకుడు.
యాజకులు యాజక వంశము నుంచి వచ్చిన వారు దేవునిని ఆరాధించి ప్రజల పక్షముగా దేవుని దగ్గర వారి పాపాలని ఒప్పుకుంటూ జంతు బలులు అర్పించేవారు లేవి వంశస్థులు మాత్రమే. యేసు ప్రభువు లేవి వంశస్థుడు కాదు, యూదా సింహపు గోత్రము. అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి మీరు. ఆదికాండము 16:13 ఈ విధముగా అంటుంది, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు. తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎవరైనా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూసింది కదా అని అన్నాడు. ఐ హ్యావ్ నౌ సీన్ ది వన్ హూ సీస్ మీ. నన్ను చూచారు ఒకళ్ళు, యెహోవా దూత, నువ్వే దేవుడవు ఎల్రోయ్. చాలా కాలం తర్వాత మా ప్రిన్స్ బాబు వచ్చి వర్షిప్ చేశాడు, ఈ మాట ఉపయోగించాడు, ఎల్రోయ్ దేవుడు. గత 6-7 నెలల్లో విశాఖపట్నంలో చదువు నిమిత్తం ఉంటున్నప్పటికీ హ్యాస్ నాట్ ఫర్గెటన్ ద ఇనిషియల్ విజ్డమ్ ఇన్ ది నాలెడ్జ్. ఈ మాటలు అందరూ చెప్పలేరు. ఎల్ షడాయ్, నిస్సి, ఎల్రోయ్. ఎక్కువగా ఇది ఐజక్ కుమారుడు వాడుతూ ఉంటాడు, ఎల్రోయ్, చూచుచున్న దేవుడే. ఈవేళ ప్రిన్స్ బాబు మాట్లాడాడు, ఎల్రోయ్, చూచుచున్న దేవుడు, ద లార్డ్ హూ సీస్ మీ. ఆ మాట ఎవరన్నారంటే మొట్టమొదటగా హాగర్ అంది. హాగర్. ఇంకా క్రిస్టోఫానీ వివరించడానికి హాగర్ ఒక ఎగ్జాంపుల్. యెహోవా దూత, ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్ అని మీకు విశదీకరించి ఇంకా కొంచెం డీప్గా నాలెడ్జీ పెరగడానికి వంశాలు వివరించాను. అబ్రహాము సంతానమైనటువంటి హాగర్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా 12 ట్రైబ్స్గా దేవుడు దీవించారు. వారు ఇస్లామిక్ మతస్థులు. వారిని కూడా దేవుడు దీవించేయడం వల్ల, దేవుడు అందరినీ దీవించేయడం వల్ల ఏమైంది అంటే హ్యూమన్ నేచర్ బట్టి కాన్ఫ్లిక్ట్స్. ఇస్లాం వారు యూదులకు వ్యతిరేకము, యూదులు క్రైస్తవులకు కూడా వ్యతిరేకము. ఇస్లాం వారికి, హాగర్ సంతానానికి, క్రైస్తవులకి విరోధం. సాతానుడు అలా కల్పించేశాడు. బట్ దేవుడు అందరిని ఆశీర్వదించాలని కోరుకున్నాడు. యేసు ద్వారా అందరూ రక్షణ పొందాలి. అంతటా అందరూ మారు మనస్సు పొంది రక్షింపబడవలనని ఆయన రాకను ఆలస్యము చేయుచున్నాడు. వై గాడ్ ఈజ్ నాట్ కమింగ్ టు దేర్ అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రికలో చూస్తాం. వై జీసస్ ఈజ్ నాట్ కమింగ్ దో 2020 years elapsed. 2020 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ ప్రభువు, అప్పుడు వాగ్దానం చేసినటువంటి ప్రభు ఇంకా రాలేదేంటి? ఇదనా ఫేకా బైబిల్లో ఉన్న మాటలు అని చాలామంది క్రైస్తవులు కూడా, మీలాంటి తోటి విశ్వాసులు వేరే చర్చ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు, వై లార్డ్ ఈజ్ నాట్ కమింగ్. దానికి సమాధానం అక్కడే ఇస్తాడు పేతురు రాసిన పత్రికలో. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షింపబడవాలని, యేసు ద్వారా రక్షింపబడాలని దేవుడు తన రాకను, యేసు రాకను ఆలస్యము చేయుచున్నాడు. ఆలస్యం, డిలేయింగ్. దేవుడు అందరినీ దీవించేయాలనుకున్నాడు. హాగర్ని దీవించేశాడు, హాగర్ సంతానాన్ని దీవించేశాడు, ఇస్సాకు సంతానాన్ని దీవించేశాడు, అందరినీ దీవించేశాడు, యూదుల్ని దీవించాడు. అయితే మనం వీఆర్ మచ్ మోర్ బ్లెస్డ్ అని ఎందుకన్నామంటే వీ రిసీవ్డ్ సాల్వేషన్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. ఇస్లాం పీపుల్ డస్ నాట్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ద లార్డ్, జీసస్ ఈజ్ ద సేవియర్, జీసస్ షెడ్ ద బ్లడ్ ఆన్ ద క్రాస్ అని వారు భావించరు, యూదులు భావించరు. ఇన్ఫ్యాక్ట్ యేసును చంపిన వారు యూదులు మాత్రమే, రోమీయుల సహాయంతో. అంటే నేను చెప్పేది ఏంటంటే దేవుడు అందరిని ఆస్వాదించారు, కానీ ఆస్వాద ఫలాలు క్రైస్తవులు మాత్రమే పొందుతున్నారు. ఆత్మఫలాల్లో మొదటిది ప్రేమ అని మొన్న మీకు నేను వివరించాను. లక్ష్మర్ అన్నాడు, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. అది మనలో ఉండాలని మనము కోరుకోవాలి, ఆ విధంగా ప్రవర్తించాలి. హాగర్ తర్వాత 2వ ఎగ్జాంపుల్లోకి వస్తున్నాను. 4 ఎగ్జాంపుల్స్, మళ్ళా దేవుని చిత్తమైతే ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ తర్వాత నేను మీకు వివరిస్తాను. 2వ ఎగ్జాంపుల్
మెల్క్ సెడెక్, ఇంగ్లీష్లో మెల్క్ జడక్, కింగ్ ఆఫ్ సలీం, సేలం. తమిళనాడులో కూడా ఒక ఊరు ఉంది. ఆ ఊరు చెన్నైకి దగ్గరగా ఉంటుంది. సేలంలో ఈ దీపావళి సామాన్లు అవి తయారు చేయడానికి బాగా ప్రసిద్ధం చెందినటువంటి ప్రాంతం అది సేలం. సలీం, దాన్ని తెలుగులో షాలేం అని ముద్దుగా ట్రాన్స్లేట్ చేసుకున్నారు. షాలేం, షాలేం, సేలం అన్నమాట. సేలం అంటే జెరూసలేం, జెరూసలేం. జెరు అంటే కింగ్, సేలం రాజు. అంటే జెరూసలేము రాజు అని అర్థం. జెరూసలేం అంటే జెరు అంటే రాజు, జెరూసలేంకి రాజు, జెరూసలేం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సాలం అంటే జెరూసలేం, కింగ్ ఆఫ్ సాలం, షాలేము రాజు అని తెలుగులో తర్జుమా చేస్తారు. ఈ మెల్కిసెదెకు ఎవరు అంటే సేలం రాజు, జెరూసలేం రాజు అప్పటి దినాల్లో. మెల్కిసెదెకు రొట్టె ద్రాక్షసాన్ని తీసుకొచ్చి అబ్రహామును దీవించినట్లుగా ఈ పిక్చర్లో మీకు చూపిస్తున్నాను. అబ్రహాం రాజు, యాజకుడు. మెల్కిసెదెక్ యాజ్ ఎ టైప్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ జెనిసిస్. ఆది కాండములో మెల్కిసెదెకును యేసు ప్రభువుగా గుర్తించవచ్చును. యేసు ప్రభువే వేరే అవతారంలో మెల్కిసెదెక్ రూపంలో అబ్రహామును దీవించినట్లుగా మనం చూస్తున్నాం. మెల్కిసెదెక్ ప్రీస్ట్హుడ్ అని దేవుడు మన కొరకు యేసు ద్వారా తీసుకొచ్చాడు. సుమారు 24-25 సంవత్సరాల కిందట ఇక్కడ కూర్చున్నటువంటి మార్తా ఆనంద్ ఆండ్రూస్, డాక్టర్ ఆనంద్ ఆండ్రూస్ అంటే పాస్టమ్ గారు, డాక్టర్ కమలా గారు సోదరుడు, ఆయన భార్య తండ్రి మెల్కిసెదెక్ అని తెలుగులో రాశారు. 25 ఏళ్ళు అయిపోయింది ఆ పుస్తకం రాసి. మెల్కిసెదెక్ పుస్తకం, చిన్న పుస్తకం. అది ఆయన నాకు ప్రేమతో విశ్వాసం గారు ఇచ్చారు. అది నేను అప్పటి నుంచి బదిలిపరుచుకున్నాను. మొదలు మెల్కిసెదెక్లో తెలుగులో పుస్తకాలు లేవు అసలే. నేనేం చేస్తూ ఉంటానంటే ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసి మంచిగా వాటిని తయారు చేసి అప్పటికప్పుడు ట్రాన్స్లేట్ చేస్తూ మీకు వాక్యం చెప్పేస్తూ ఉంటాను. మళ్ళీ ట్రాన్స్లేషను మనము ఫ్యూచర్ ఈవెంట్స్ లాగా చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. మెల్కిసెదెక్, ఈ మెల్కిసెదెక్ ప్రీస్ట్హుడ్ ఏంటో చూద్దాం. అహరోను ప్రీస్ట్హుడ్ అంటే ఏంటో చూద్దాం. అహరోను వంశస్థులు లేవి వంశస్థులు. యేసు ప్రభువు కూడా ప్రీస్ట్హుడ్ అట. అయితే ఈయన యోధా గోత్రము వాడు. మీకు ఆల్రెడీ నేను వివరించి చెప్పాను గోత్రాల నుంచి, ఏ గోత్రం వారు ఎలాగొచ్చారు ఏంటో. హూ ఈజ్ మెల్కిసెదెక్? మెల్కిసెదెక్ ఎవడు? కింగ్ ఆఫ్ రైచియస్నెస్, నీతిమంతుడైన రాజు. మెల్కిసెదెక్ ప్రీస్ట్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు, పూజారి. మెల్కిసెదెక్ ఈజ్ కింగ్ ఆఫ్ సలీం, జెరూసలేం. మెల్కిసెదెక్ ప్రీస్ట్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, నీతిమంతుడైన రాజు, సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు. మెల్కిసెదెక్ అంటే అర్థం అది. పాత నిబంధన కాలంలో మెల్కిసెదెకు
యాజకుడు రాజుగా వివరించబడింది. యాజకుడైన వాడు రాజు అవడు, రాజులు యాజకులు ఎవరు? మెల్కిసెదెకు శాలం రాజు, షాలేము రాజు పేర్లు కూడా పెట్టుకుంటారు. షాలేం అంటే శాలం అన్నమాట. శాలం రాజు మరియు ప్రీస్ట్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, సన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ ఎవరు? సన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసు ప్రభు. కింగ్ ఆఫ్ కింగ్స్. ప్రిన్స్ బాబు ఆరాధనలోనే స్టార్టింగ్లోనే మాటలు వాడాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఎవరికి పేరు? రాజు. యూదా గోత్రపు సింహము రాజు వలె రెండవ రాకడలో వస్తాడు. మనమందరం పరలోకంలోకి వెళ్తే తీసుకుని రెండవ రాకడలో వస్తాడు. రాజుల రాజు ఎవరు? యేసు ప్రభువు దేవుని యొద్ద మన అర్పణలన్నీ కూడా దేవునికి అర్పించడానికి ఆ యొక్క కుడి పార్శ్వమున కూర్చుండి మన యొక్క అర్పణలన్నీ కూడా ఆయన దేవునికి అందజేస్తుంది. దట్స్ వాట్ వీ డిడ్ ఇన్ ద మార్నింగ్. దేవుణ్ణి అందుకనే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని అందరూ వచ్చి ఆరాధించడం. ఎందుకంటే మన అర్పణలన్నీ కూడా యేసు ప్రభువు తీసుకెళ్ళి దేవుడికి ఇస్తూ ఉంటాడు. మెల్కిసెదెక్ ప్రీస్ట్హుడ్. మెల్కిసెదెకు ఎవరు అంటే నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. మెల్కిసెదెకు అంటే నీతి రాజు. అతను శాలం రాజు, జెరూసలేం రాజు. జెరూసలేంలో జెరు అంటే రాజు, శాలం యొక్క రాజు, సర్వోన్నతుడైన దేవుని యొక్క పూజారి. గమ్మత్ ఏంటంటే ఆదికాండం యొక్క పుస్తకంలో మెల్కిసెదెకు కనిపించి ఇట్ డిసపియర్డ్ ఇన్ ది ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్. ఎక్కడ కూడా ఆదికాండంలో కూడా కనిపించడు. ఆదికాండంలో 14వ అధ్యాయంలో కనిపించినటువంటి మెల్కిసెదెకు కీర్తనకారుడు ఏదో మాట రాస్తాడు, అంతేగాని మెల్కిసెదెకు అపియరెన్స్ అనేది ఇంకెక్కడ చూడం. మెల్కిసెదెకు సడన్ అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ ఇన్ జెనసిస్ ఈజ్ సమ్ వాట్ మిస్టీరియస్. చాలా అది రహస్యం. ఆ మెల్కిసెదెకు యేసు ప్రభువు అయి ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయంలో మెల్కిసెదెక్ ప్రీస్ట్హుడ్ గురించి రాస్తూ జెనసిస్లో ఉన్నటువంటి 14వ అధ్యాయంలో దానికి మనము అన్వయించుకుంటే మెల్కిసెదెకు యేసు ప్రభువు ఒక్కటే. అంటే ఇప్పుడు మనము అబ్రాహాముకి 14వ అధ్యాయము 17-10 వచనాల్లో మనం చూస్తే 17-20 వచనాల్లో అతడు కదోర్లాయోర్ మేరకు అనంతపురమున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమ రాజు అతన్ని ఎదుర్కొంటకు రాజు లోయను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాడు. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెలు ద్రాక్షారసము తీసుకుని వచ్చాడు. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాం ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడిన కాక నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడిన కాక అని చెప్పాడు. అప్పుడు అతడు అన్నిటిలో ఇతని పని అందించాడు. మెల్కిసెదెకు 10వ వంతు భాగము ఇచ్చాడు. ఈ బొమ్మల్లో కూడా మీకు మెల్కిసెదెకుని చూపించాడు. ఈ మెల్కిసెదెకు ఆదికాండం 14వ అధ్యాయంలో కదొర్లా యమేరు అనేటువంటి ప్రాంతంలో
రాజులను ఓడించినప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి షాలేం రాజు రొట్టె ద్రాక్షసం అంటే పవిత్రం అనమాట, అప్పటి నుంచే పవిత్రం అన్నట్టు ఇచ్చాడు. ఈ మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టె ద్రాక్షసం కూడా ఇచ్చాడు. ఇచ్చి దేవుని యొక్క ఆశీస్సులు అతని మీద కుమ్మరించాడు. మెల్కీసెదెక్ ఈజ్ ద కింగ్ ఆఫ్ జెరూసలేం, షాలేము రాజు. మెల్కీసెదెక్ ఈజ్ కింగ్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, ఎల్యోను దేవుడు ప్రీస్ట్ మెల్కీసెదెక్. ఈ మెల్కీసెదెకు ఎందుకు యేసు ప్రభువు అయి ఉంటాడు అని మనము గమనించినప్పుడు వీ హ్యావ్ టు స్టడీ ద జెనిసిస్ 14th chapter and also Hebrews 7th chapter completely. చదివితే ఆ మెల్కీసెదెకు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా యేసు ప్రభువుకు ఉన్నాయి. కాబట్టి హీబ్రూ 7వ అధ్యాయము 10 వచనాల నుంచి జెనిసిస్ 14, 18, 20 వచనాల నుంచి మనము తెలుసుకునే విషయం ఏంటంటే మెల్కీసెదెకు ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. మన టాపిక్ పేరేంటి వేళ? మెల్కీసెదెక్ కాదు, క్రిస్టోఫానీ అంటే తెలుగులో ఏంటి? పాత నిబంధన కాలములో క్రీస్తు పూర్వ అవతార ఉనికి. ఆయన ఎలాగుండేవాడు పూర్వంలో? హాగర్ ఒకటి ఇచ్చాము ఎగ్జాంపుల్. హాగర్లో యేసు ప్రభు ఎలా కనిపించాడు? యేసు ప్రభుతో ది అనండి, ది ఏంజల్ ఆఫ్ ది గాడ్, దేవుని దేవదూత. ఆ దేవదూతకి ఆల్ పవర్ఫుల్ లైక్ గాడ్, అందుకనే హాగర్ సంతానాన్ని కూడా దీవించేశాడు. సంతానము అభివృద్ధి చేస్తాను. మెల్కీసెదెక్ సెకండ్ ఎగ్జాంపుల్. మెల్కీసెదెకు రూపములో ఆది కాండములో యేసు ప్రభు కనిపించాడు, అబ్రహామును దీవించాడు. ఎందుకు మెల్కీసెదెక్ అవుతాడంటే, నెంబర్ 1, యేసు ప్రభు అక్కడ మెల్కీసెదెక్ అని ఎందుకు అంటారు అంటే, క్రిస్టోఫానీ అని ఎందుకు అంటారంటే, మెల్కీసెదెక్ ఒక్కడే రాజు మరియు యాజకుడు. రాజైన యాజకుడు ఉండరు ఎవరుని. అయితే యేసు ప్రభువు కూడా రాజైన యాజకుడు. ఒక పాట ఉంది, ఉదయకాలంలో మనం పాడాం. అది జర్మనీ నేషనల్ యాంథమ్ ట్యూన్లో ఉంటుంది. జర్మనీ మన భారత మన పాట నేషనల్ యాంథమ్ ఉంది కదా, జనగణమనలాగా వాళ్ళకు ఒక ప్రతి దేశానికి ఒక యాంథమ్. ఆ యాంథమ్ ట్యూన్లో మనము ఉదయకాలమైన పాడాం. 51వ పాటలో 3వ స్టాంజా చూస్తే, రాజు యాజకుడు ప్రవక్త కాపరి క్రీస్తు. అందరూ పాడండి. ఉత సైన్యము సాగిల్ల పడచ్చు, సాగేంతరు ఏక కంఠముతో లోకమందలి పరిశుద్ధ ఆయన నామము కీర్తింతురు. మా కొరకై మరణించిన రక్షకుడేసు మా ప్రభు. ఇంగ్లీష్లో కూడా పాడదాం. Prophet, priest and king before him
Savior, Shepherd, Christ the Lord. Heaven's myriads bow before him. Praise his name with one accord. Saints on earth their voices raising, shout the praises, bless the name of the one who died to save us, Jesus evermore the same. రాజు, యాజకుండు, క్రీస్తు. ఇంకా ఆయనకి కాపరి అని పేరుంది, ప్రవక్త అని కూడా పేరుంది. అయితే రాజైన యాజకుడు. అదేవిధంగా మనము ఒక పాటను చూసాం, 28వ పాట ఉదయకాలమే పాడి ఉన్నాం. ఈ పాట అంతా కూడా మెల్కిసెదెకు ప్రీస్ట్హుడ్ గురించే. 28వ పాట మనం కానీ మీకు తెలియదు అది మనం దేని గురించి పాడుతున్నాం అన్నది బాగా విశ్లేషణ చేస్తే కానీ అహరోను పుత్రులు 38 ఆ చేసేవారికే అది అర్థమవుతుంది. మనసు మేము పెట్టాలి కదా. మీరు వాక్యం వినేటప్పుడే మనసు పెట్టరు, నిద్రపోతారు, లేదా ఆలోచిస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇంక మీరు విశ్లేషణ ఏం చేస్తారు నాకులాగా? అందువలన కాస్త జ్ఞానము కలిగి దేవుని యొక్క వాక్యములందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 38లో అహరోను పుత్రులు పాడొకసారి అది. అక్కడికి ఆపు. ఇక్కడ మనము ఈ లేవి వంశస్థులు యాజకులు అంటే అహరోను వంశస్థులు మాత్రమే యాజకులు, ఇంక వేరే గోత్రం వారు యాజకులుగా ఉండరు అన్న సత్యాన్ని చూస్తాం. ఇక్కడ యాజకుడికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ డ్రెస్ అలంకరణ కూడా వేరే విధంగా ఉంటుంది. స్టోన్స్, బెస్ట్ ప్లేట్స్, బ్రెస్ట్ పీస్, ఇక రకరకాలుగా డెకరేషన్ కలిగినటువంటి గార్మెంట్స్ అది హై ప్రీస్ట్ కావాలంటే ఎక్సోడస్ 28 చూడాలి. అహరోను పుత్రులు ధరించిన వజ్ర బంగారముల కంటే విలువగా మన ప్రభువు మహిమను ధరించుకుని ఉన్నాడు, ఆ మహిమను మీకు కూడా ఇస్తానని చెప్తున్నాడు ఆయన. మన ప్రభువు మహిమను యేసులో మనం చూడాలి. 2వ వచనం, అర్పణములు తెచ్చిన వారి పాప క్షమాపణకై నిష్కళంకుడు మన ప్రభు శుద్ధ స్వభావుడు. ఈ అహరోను యాజకులు ప్రజలందరి తరపున ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో తాత్కాలిక నివారణకు బలులు అర్పించాలి. కానీ హెబ్రీ గ్రంథకర్త రాసినట్లుగా నిష్కల్మషుడైనటువంటి యేసు ప్రభు మన కోసం బలియాగమైపోయాడు. ఆయనే బలియాగమైపోయాడు. ఆ బలులకును మన ల్యాంబ్ ఆఫ్ గాడ్కి తేడా చూడండి. అది ఆర్డినరీ ల్యాంబ్, దిస్ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, యేసు ప్రభు. 3వ వచనం, లోలాను అర్పించిరి వారు